తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే మార్కెట్ గమనం గురించి. తర్వాత ఇన్వెస్టర్స్ అంటే మీరు నేను మనమంతా రిటైల్ ఇన్వెస్టర్లు అనుకుందాం. రిటైల్ ఇన్వెస్టర్లు ఇట్లాంటి టైంలో ఏం చేయాలి, ఇట్లాంటప్పుడు ఏం చేయాలి, ఈ రెండు విషయాలు మాట్లాడతాను. కొంచెం డెరివేటివ్స్ దాని గురించి కూడా కొంచెం చెప్తాను. ఆ డెరివేటివ్స్ కోర్సు గురించి కొంచెం ఉంది కదా, దాని గురించి కూడా రెండు ముక్కలు చెప్తాను. ఒకటి నంబర్ 1 మార్కెట్ ఓవర్ హీటెడా కాదా అని చెప్పాలంటే ఇప్పుడు 11,665 11,665 ఇది ఎట్లా అంటే $11,760 మొత్తానికి అటు తిరిగి 11,700 పైగా వెళ్ళింది. ఆల్ టైమ్ హైకి వెళ్ళి ఇలా ఉంది. ఇప్పుడు అంటే 11,665. విషయం ఏంటంటే నౌ ద క్వశ్చన్ ఈజ్ ఏంటి, దీని గమనం ఇంకా వెళుతుందా? క్వశ్చన్ నెంబర్ 1. లేకపోతే స్టీప్గా పెరిగింది కాబట్టి స్టీప్గా పడుతుందా? స్టీప్గా వెళ్ళింది, స్టీప్గా పడుతుంది. ఎప్పుడు ఎప్పుడు అన్నదానికి మాత్రం జవాబు లేదు. అయితే స్టాక్ మార్కెట్లో కొంచెం గెస్ కాదు కానీ కొంచెం టెక్నికల్గా ఏమన్నా చూడొచ్చా, ఆలోచించవచ్చా అంటే ఎస్. అది టెక్నికల్గా మనం చూసి దాన్ని బట్టి అనుకున్న ప్రకారమే జరుగుతుందంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. అయితే ప్రాబబిలిటీ మాత్రం ఒక 60-65% ఉంటుంది. అంటే మోర్ దాన్ 50% ప్రాబబిలిటీ ఉంటుంది. ఒకటి చెప్తాను నేను, చూడండి. మార్కెట్ ఓవర్ హీటెడా కాదా అనటానికి ఇండికేషన్ నెంబర్ 1 RSI 70+ వస్తే ఇండికేటెడ్. 70కి వస్తే ఓవర్ హీటెడే. అంటే ఇమీడియట్గా అది ఇండికేషన్ చూపిస్తుంది ఏంటి, ఇది కొంచెం వేడిగానే ఉంది అని. ఈ వేడి 60 దగ్గరికి వచ్చిన తర్వాత కరెక్షన్ రావచ్చు, 80 వరకు వెళ్ళిన తర్వాత మాత్రమే కరెక్షన్ రావచ్చు, 90 దగ్గరికి వెళ్ళి కరెక్షన్ రావచ్చు. చూసారా? బట్ జనరల్ ప్రిన్సిపల్ అనమాట. 70 రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. 2 పిఈ. మీ పిఈ నిఫ్టీ పిఈ తీసుకోవాలి. నిఫ్టీ పిఈ అబౌట్ 26. హిస్టారికల్గా తీసుకుంటే 27 తీసుకుందాంలేండి. 26 ఎప్పుడో వచ్చింది. అబౌట్ 27 తీసుకుంటే వస్తే ఇంకా చాలా ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వర్సెస్ జీడిపి, అది కొంచెం మెజర్మెంట్ అంత ఈజీ కాదు. అంటే మనం చేయలేములేండి, మనం ఎలాగో చేయలేము. బట్ అదొక మెజరు. ఇట్లా కొన్ని మెజర్స్ ఉన్నాయి చూడటానికి. ఇమీడియట్గా చూడటానికి ఏంటంటే మార్కెట్ ఓవర్ హీటెడా కాదా, ఇంకా వెళుతుందా, లేకపోతే వెళితే ఎంత వెళుతుంది. చాలామంది ఏమిటనుకుంటారంటే, ఇక్కడి నుంచి ఇంతవరకు వెళ్ళిందిగా ఇంకెంత పెరుగుతుందిలే, ఇక్కడి నుంచి ఇంకా కరెక్షన్ వస్తుందిలే, అంటే బ్లైండ్ గేమ్ అన్నమాట అది. అట్లా చేయకూడదు. దానికి ఉంది, దానికి పద్ధతి ఉంది, దానికి స్కోప్ ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకుంటే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తాను? RSI పొజిషన్ ఎలా ఉందో చూద్దాం. ఏమండి, RSI పొజిషన్ ఎలా ఉందో చూద్దాం. RSI పొజిషన్కి వెళ్ళటంలో ఉద్దేశం ఏంటంటే ఇమీడియట్గా తెలుస్తుంది. ఇప్పుడున్న కరెంట్ కాంటెంపరీ సిచ్యువేషన్ గురించి RSI చెప్తుంది. MACD అలాంటివన్నీ కూడా కొంచెం లేట్గా చెప్తా. యాక్టివ్గా ఉంటుంది కదా. నేను మిమ్మల్ని చార్టింగ్లోకి తీసుకెళ్తున్నాను.
చార్టింగ్ మీకు ఒక్క నిమిషం. చూడండి, చార్టింగ్లో నిఫ్టీ ఉంది కదా ఆల్రెడీ. ఇక్కడ యావరేజ్ అన్నీ తీసి పారేసాను. ఇది ఎంత ఇది ఏ బేసిస్ మీద? డైలీ 4 months. ఓకే, ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏకదాటిన ఇక్కడి నుంచి ఎక్కడ ఆగకుండా ఇక్కడి వరకు వెళ్ళి ఒకసారి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వరకు వచ్చి ఇక్కడ ఆగింది. ఈరోజు ఇక్కడ 2 రోజులు తగ్గిందల్లా 1 రోజులో రికవర్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే స్ట్రెంగ్త్ ఉన్నదని కదా అర్థం. చూడండి, RSI జాగ్రత్త చూడండి. ఇక్కడ మీకు కనబడటం లేదు కదా, నేను తప్పుకుంటాను. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇది RSI లైన్ కదా, రెడ్ కనబడుతున్నదండి. ఈ రెడ్ ఇక్కడి నుంచి మొదలైంది. అయితే ఆ రెడ్ కంటిన్యూ అయ్యే కొద్దీ ఆగమేఘాల్లో పరిగెడుతూ ఉంటుంది, ఆగదు. ఇక్కడి నుంచి చూడండి, పరిగెడుతూ బాగా పరిగెట్టి కొంచెం అలసట తీర్చుకుంది, కొద్దిగా కిందకు వచ్చింది. RSI ఇండెక్స్ కూడా ఇక్కడ కిందకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పుంజుకుని, అంటే స్ట్రెంగ్త్ ఉందన్నమాట, ఇన్హరెంట్ స్ట్రెంగ్త్. మళ్ళీ పై వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చినట్టు వచ్చి 2 రోజులు మళ్ళీ పుంజుకుంటున్నది. మళ్ళీ పుంజుకుని మళ్ళీ రెడ్లోకి వెళ్ళింది అనుకోండి. ఆ రెడ్లోకి వెళ్ళి కంటిన్యూ అయితే నిజానికి ఇది 67, 68 ఉంది. ఇప్పుడు 70కి వెళ్ళి కూడా ఇంతకుముందు 70 దాటిన సందర్భాలు ఉన్నాయి కదా. చూడండి, ఇక్కడ 73 ఉంది. అంటే 70కి వెళ్ళి కూడా అలా కంటిన్యూ అయితే 70లో ఎంత దూరం ఎంతకాలం కంటిన్యూ అయితే అంత స్టీప్గా పైకి వెళుతుంది. అంటే RSI ఇండికేటర్ ఏం చూపిస్తున్నదంటే మళ్ళీ 70ని టచ్ చేయడానికి సిద్ధమవుతున్నది అని. ఓకే, ఒక ఇండికేటరు. అంటే ఇంకా 70కి రాలేదు, 70కి వస్తుంది. 70కి వచ్చినంత మాత్రం అక్కడి నుంచి కరెక్షన్ వస్తుందని ఏం లేదు. అక్కడి నుంచి కంటిన్యూ అయితే, రెడ్ కంటిన్యూ అయితే పెరుగుతూ ఉంటుంది. దట్ ఈజ్ వన్ ఇండికేషను. అంటే ఆల్మోస్ట్ పీక్లో ఉంది. తర్వాత నెక్స్ట్ చూడండి, మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? పిఈ, NSE పిఈకి తీసుకెళ్తాను. NSE పిఈకి తీసుకెళ్తే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ 50, ఎందుకంటే ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ఇదే కదా ఇది. ఇప్పుడు నిఫ్టీ 50 పొజిషన్ ఏంటి? సో నిఫ్టీ 50 తాలూకు పిఈ ఎలా ఉంది? పిఈ రేషియో కూడా ఒకటి బేస్గా తీసుకుంటారు కదా NSE ఇండియా. ఒకసారి అందులోకి వెళ్తే తీసుకెళ్తారు, చూద్దాం. NSE ఇండియాకి వెళ్తే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇక్కడ ఒకసారి చూడండి. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఎందులోకి వెళ్తున్నాను? ప్రోడక్ట్స్కి వెళ్తున్నాను. సో ప్రోడక్ట్స్లోంచి ఇండిసెస్కి వస్తున్నాను. ఇండిసెస్లో ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చెప్పడం కూడా జరిగింది. ఇంకోసారి చూడండి. హిస్టారికల్ డేటాలో పిఈ, పీబీ, ప్రైస్ బుక్, ప్రైస్ ఎర్నింగ్, ఇవి డివిడెండ్, దీని గురించి డేటా కావాలి కదా. ఇక్కడికి వచ్చి సెర్చ్కి వెళ్తున్నాను. సెలెక్ట్ నిఫ్టీ 50 అండి. ఇది నిఫ్టీ 50లో ఎక్కడి నుంచి తీస్తే బాగుంటుంది చూడండి. యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. నిఫ్టీ 50లో నేను ఫిబ్రవరి నుంచి తీసుకుంటానండి. ఫిబ్రవరి, సే ఫర్ ఎగ్జాంపుల్ మండే
ఫిబ్రవరి కాదు సారీ ఫిబ్రవరి మండే 4th ఫిబ్రవరి 4th నుంచి తీసుకుంటాను. ఎక్కడి వరకు తీసుకుంటాను? టిల్ డేటు అంటే ఏప్రిల్ 5 ఈరోజు కదండి. చూడండి ఒకసారి, ఏప్రిల్ 5 ఇది నిఫ్టీ 50 అండి. 4th ఫిబ్రవరి నుంచి 5th ఏప్రిల్ వరకు తీసుకుంటున్నాను. పిఈ తీసుకుంటున్నాను, ప్రైస్ బుక్ దాకా వెళ్ళటం లేదు. ప్రైస్ బుక్ కూడా వెళ్లకుండా పిఈ తీసుకుంటే ఒకసారి చూడండి దీని పొజిషన్ ఏంటో. ఇక్కడ ఫిబ్రవరిలో 27 ఉందండి ఏమండి. 27 ఉంటే 27 మెయింటైన్ అవుతూ తర్వాత ఫిబ్రవరి లాస్ట్లో 26కి వచ్చిందండి. 26 అంతేగాని 26 ప్లస్సే కానీ 25కి రాలా. బిలో 26 రానే లేదు. ఇది గమనించండి డేటా. తర్వాత నేను తప్పుకుంటాను ఉండండి. ఒకసారి చూడండి. ఆ తర్వాత మార్చి 26 కంటిన్యూ అవుతూ మళ్ళీ మార్చిలో మళ్ళీ 27కి వచ్చేసింది. అంటే అక్కడ ఇది ఒక కంటిన్యూస్ బుల్ రన్ అని అర్థం అవటం లేదు. ఫిబ్రవరి నుంచి అంటే ఆల్మోస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలి, బట్ జనవరి తీసుకోలేదు కదా. మళ్ళీ మార్చిలో మళ్ళీ పట్టాల మీదకి ఎక్కేసింది బండి, మళ్ళీ 27కి వచ్చేసింది. 26.5 26.90 అలా వచ్చింది. అలా 27 కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ 15th మార్చికి 28 మెట్టెక్కేసింది. 28 ఇంకా అక్కడి నుంచి 28 కొద్దిగా 27 మెయింటైన్ అవుతూ 29th మార్చికి 29కి వచ్చిందండి. ఇప్పుడు లేటెస్ట్ 5th ఏప్రిల్ మధ్యలో ఒక రోజు అటు ఇటు మళ్ళీ 5th ఏప్రిల్ 29.12 మీరు గమనిస్తున్నారండి. ఇదొక థియరీ, 27 దాటితే ఓవర్ హీటెడ్ అని. కానీ కన్సిస్టెంట్గా 27, 28, 29 వస్తున్నదే, మరి ఇది ఓవర్ హీటెడా? మరి లెక్క ప్రకారం అయితే ఓవర్ హీటెడే కదా. హిస్టారికల్గా తీసుకుంటే చూడండి మార్కెట్ ఎన్ని రకాలుగా డిఫై చేయగలదో అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్. మీకు మార్కెట్ అండి 2008లో మార్కెట్ పడటం ఎప్పుడు మొదలైందంటే చాలా సందర్భాల్లో 26, 27 మధ్యకి వచ్చినప్పుడు అక్కడి నుంచి మీకు మార్కెట్ నిలదొక్కోలేక పడిపోయిందండి. ఈ మధ్యకాలంలో కూడా 2017, 2018లో 27కి వచ్చి 27, 28 ఆ రేంజ్కి వచ్చినట్టు వచ్చి అక్కడి నుంచి కరెక్షన్ మొదలైందండి. మరి ఆ 26, 27 సంగతి ఏమైంది? ఇప్పుడు 29కి వచ్చిందే, కానీ కరెక్షన్ కనిపించడం లేదే. ఇమీడియట్గా అయితే కనిపించడం లేదు, ప్రొలాంగ్ అయిపోతున్నది. రెడ్ లైను ఆర్ఎస్ఐ ఇండికేటర్ రెడ్ లైను 70 క్రాస్ చేసి అక్కడి నుంచి రెడ్ లైన్ పైనే ప్రయాణం చేస్తుందంటే అర్థం ఏంటంటే ఇంకా ఉత్తుంగ శిఖరాలను అధిరోహిస్తున్నది కదా, ఇంకా పైకే వెళుతున్నది కదా. ఏంటి పరిస్థితి మరి? హౌ టు అండర్స్టాండ్? ఇదే నేను చెప్పేది ఏంటంటే అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. తర్వాత ఏదో ఒక పారామీటర్ తీసుకుని మనం ప్రెడిక్ట్ చేయలేము. అందుకని షార్ట్ టర్మ్ ట్రేడింగు, షార్ట్ టర్ము ఏది చేయాలనుకున్నా క్యాలిక్యులేటెడ్గా, అంటే ఎట్లా ఉండాలంటే ఇట్లా వెళితే ఏమిటి నేనేం చేయాలి, ఇట్లా వస్తే నేనేం చేయాలి, ప్లాన్ ఏ ప్లాన్ బిలా ఉండాలి. అంతే తప్ప ఒక సైడ్ తీసుకుని ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేయకూడదు. మీకు ఎక్కువగా ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఈ ఆప్షన్స్లోనూ వాటిల్లోనూ తెలియక ఏదో ఒక సైడ్ తీసుకుంటారు. వస్తే లేకపోతే పోతాయి. అంటే ఇది లాటరీలా అంటే అంటే ఏదో లాటరీ అంటారా లేకపోతే ఇంకేదైనా అంటారా, గ్యాంబ్లింగ్ టైప్ స్పెక్యులేషన్ అంటారా. అయితే వస్తుంది లేదా పోతుంది, అట్లా ఉండకూడదు. అది తెలియాలి, అది కొంచెం అనుభవంతో నేర్చుకోవాలి, అనుభవంతో వచ్చే విషయం. అది పక్కన పెట్టండి, దాని గురించి మళ్ళీ ఎక్కడ ఎక్కువ డిబేట్ అవ్వద్దు. సెకండ్ మరొకటి ఉంది, ఇమ్మీడియట్గా ఏమవుతుంది అని చెప్పడానికి. అంటే ఈ ఇండెక్స్లో ప్లేయర్సు పెద్ద ప్లేయర్సు భారీగా మోహరించి ఉంటారండి. ఈ మోహరించి ఉండటం ఏదో సైన్యం చూసారా, ఇట్లా ఇటుపక్కన కోటకి ఇటుపక్కన, కోటకు అటుపక్కన. అంటే ఇక్కడ మొహరించి ఇలా మొహరించి ఉన్నప్పుడు
జనరల్గా ఇది నేను జనరల్గా చెప్తున్నాను, జనరల్గా ఆ పర్టికులర్ గివెన్ పీరియడ్లో ఇండెక్స్ ఇక్కడే టచ్ ఆడుతూ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అంటే ఇమ్మీడియట్ షార్ట్ టర్మ్కి ఈ చైన్ చాలా చూసుకోవాలి. ఆప్షన్ ప్లేయర్స్ దే ప్లే ఏ వైటల్ రోల్, చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారండి. మార్కెట్లో పెద్ద రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు ఇమీడియట్గా ఏంటి జరుగుతున్నది అది చెప్పాలి, నేను అది చెప్పి ముగిస్తాను. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వర్రీ అవ్వక్కర్లేదు, ఏమవుతుంది అనేది అనవసరం. షార్ట్ టర్మ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఇప్పుడు జరుగుతున్నదంటే, ప్రాక్టికల్గా ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, బ్రాడ్గా తీసుకుంటే 11,600, ఇంతకుముందు 11,500 ఇప్పుడు 11,600కి షిఫ్ట్ అయింది. బ్రాడ్గా ఇప్పుడు ఏంటి, 11,600 లో లిమిటు, 12,000, 12,100 అప్పర్ లిమిటు. అంటే ఇంతకుముందు 11,500 నుంచి ఇప్పుడు ఈ సెటిల్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు 11,500 సూచించేది, మెల్లిగా షిఫ్ట్ అయ్యి 11,600 వైపు వచ్చింది. అంటే కొద్దిగా ఇంచెప్ అవుతుంది. అయితే ఇమ్మీడియట్గా ఏమవుతున్నదంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏముందంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 11,700 ఉంది. నౌ ఇట్ ఈస్ క్రూషియల్. మీరు చూడండి, అంటే నేనేం భవిష్యత్ ద్రష్టను కాదు, ఏదో గ్రేట్ టెక్నికల్ అనలిస్ట్ని కాదు, అలా ఏం తీసుకోకండి. నేను చెప్పేది ఒకవేళ రైట్ అయినా కూడా ఎస్పీ రావు గారు చెప్పారు గ్రేటు, ఆయన చెప్పినట్టే జరిగిందని అనుకోకండి. ఉన్న డేటాని తీసుకుని నేను చెప్తున్నాను తప్ప నా గొప్పతనం ఏమీ లేదు ఇందులో. ఇట్ ఈజ్ అన్ ఓపెన్ సీక్రెట్. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఇది ఓపెన్ సీక్రెటే. గొప్పగా నేనేం చెప్పడం లేదు, అట్లా అనుకోకండి. అయితే ఏంటి జరగబోతున్నదంటే, ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం సెట్రస్ ప్యారిపస్ అంటారు కదా, అంటే అన్లెస్ సంథింగ్ అదర్వైజ్ హ్యాపెన్స్, అనుకోకుండా ఇంకేదైనా జరిగితే ఇవన్నీ అనాలిసిస్లు పోతాయి. అదర్వైజ్ ఏం జరగబోతున్నదంటే, కమింగ్ వీక్ అట్లీస్ట్, ఎందుకంటే ఇప్పుడు అన్ని వీక్లీ సెటిల్మెంట్లు వచ్చేసినాయి. ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ కానీ వీక్లీ సెటిల్మెంట్లు వచ్చేసినాయి. అవి దే ఆర్ కాజింగ్ సమ్ డిస్టర్బెన్స్ టు ది నార్మల్ ప్రాసెస్. అది డిస్టర్బెన్స్ అంటే చాలామంది ఒప్పుకోరు అనుకోండి, ఓకే, లెట్ us నాట్ సే లైక్ దట్. సంహౌ ఫీల్డ్ సెట్ ఏమవుతున్నదంటే, ఇక్కడ ఇప్పుడు ఎలా ఉందంటే, రణరంగం యుద్ధం ఇప్పుడు 11,600, 11,700 దగ్గర ఉంది. మోహరించి ఉన్నాయి సైన్యాలు ఇమీడియట్ 1 వీక్ తీసుకుంటే. అంటే 11,700ని దాటనివ్వం అని ఒక వర్గం పట్టుకొని ఉంది. దిస్ ఎ బిగ్ ఫైట్ అండి. 11,700 దాటనివ్వకుండా ఒక వర్గం ఉంటే, 11,600 కంటే తగ్గనివ్వం అని ఇంకొక వర్గం ఉంది. ఇది ఇక్కడ జరిగేది. అంటే వీళ్ళ ఫోర్సు, వీళ్ళ ఫైటింగు ఫైనల్గా ఏమవుతుంది అనేది వెండి తెరపై చూడవలసిందే. వీళ్ళని డిఫీట్ చేసి పియర్స్ అయితే 11,600 నుంచి వస్తే ఆ తర్వాత ఎంతకి వెళ్తుంది చెప్పలేం, కానీ మొత్తానికి నాట్ దట్ ఈజీ. కమింగ్ విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ ఈ 11,600ని కట్ చేసి రావటం ఈజీ కాదు. మరి అప్వార్డ్ అయితే ఓవరాల్గా 12,000 వరకు స్కోప్ ఉంది కదా సెటిల్మెంట్లో. కానీ అప్వార్డు వీళ్ళేమంటారంటే 11,700 వరకు ఓకే, ఇంతకు దాటితే మాత్రం మేము ఊరుకోమంటున్నారు. అంటే ఇది క్రాస్ చేసి ఇటు వస్తే వీళ్ళు ఇది దాటి వస్తే వీళ్ళు బేర్స్ ఆపుతారు. ఇక్కడి నుంచి 11,600 నుంచి కిందకి తీసుకురావాలని బేర్స్ ట్రై చేస్తే ఈ బుల్స్ ఆపుతారు. ఇక్కడ బుల్స్ 11,600 నుంచి కంటే దిగనివ్వకుండా చూడడానికి సిద్ధంగా ఉన్నారు, మోహరించి ఉన్నారు. బేర్స్ ఏమో 11,700 దాటనివ్వకుండా చూడాలి అని కృత నిశ్చయంతో ఉన్నారు. ఇది ఫైట్ ఇక్కడ జరుగుతున్నది. అంటే ఇప్పుడు చెప్పండి, రేపు వస్తుంది కరెక్షన్, ఎల్లుండి వస్తుంది కరెక్షన్ అని ఆలోచించే వాళ్ళకి ఇదొక చాలా ఇంపార్టెంట్ ముఖ్య గమనిక. ఎందుకంటే సఫిషియెంట్ టైం ఉంది కదండి, మండే వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పడం.
ఎందుకంటే చాలామంది చేతులు కాల్చుకుంటున్నారు నాకు తెలుసు, భయంకరంగా చేతులు కాల్చుకుంటున్నారు. లేకపోతే నేను దీనికోసం ఈ టైం స్పెండ్ చేయను. ఓన్లీ ప్యూర్ ఇన్వెస్ట్మెంటు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది అక్కరే లేదు. ఇప్పుడు ఏంటి జరగబోతున్నది ఇంతే, ఇక్కడే ఉంది. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్ ఇన్ ఏ నేరో రేంజ్. నేరో రేంజ్లో ఎప్పుడైతే మూవ్ అవుతుందో 11,600, 11,700 దగ్గరే మూవ్ అయితే అటు పైకి 11,700 తీసుకెళ్తారు, వాళ్ళు తోస్తారు, ఇటు వస్తుంది, ఇటు 11,600కి వస్తుంది, అటు 100 పాయింట్ల రేంజ్లో మూవ్ అవుతున్నదంటే అర్థం ఏంటంటే ఆప్షన్స్ పుట్లు కానీ కాల్స్ కానీ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మటాష్. ఎందుకంటే కరిగిపోద్ది కదా, కరిగిపోతాయి. టైముతో పాటు కరిగిపోతాయి. అంటే నేరో రేంజ్లో మూవ్ అవుతున్నది అంటే ఇది ఆప్షన్ సెల్లర్కి పనికొస్తుంది, కానీ ఇది ఆప్షన్ బయర్కి ఏమాత్రం ఉపయోగపడదు. ఎంత ట్యాక్ట్ఫుల్గా డీల్ చేసినా అంత ఈజీ కాదు. కాబట్టి వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. జస్ట్ నేరో రేంజ్లో మూవ్ అయ్యే అవకాశం ఉంది. అట్లీస్ట్ కమింగ్ మంత్లో మిరాకిల్స్ ఏం జరగకపోవచ్చు. అట్లాంటిది ఏదైనా జరిగితే ఓకే, వండర్ఫుల్, అయితే ఇది కిందకు వస్తుంది, లేకపోతే పైకి వెళ్తుంది. అయితే ఓవరాల్గా ఏమిటి అర్థం, ఓవరాల్గా సిచ్యువేషన్ ఫైనల్గా ఏం చెప్పుకోవచ్చు, బుల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు బాగా మార్కెట్ని కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి 11,700 నుంచి అటు వెళ్ళటానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది, 11,600 నుంచి దిగటానికి ప్రాబబిలిటీ తక్కువ ఉంది. సడన్గా ఏదైనా జరిగి ఏదైనా అయితే వచ్చేస్తుందిలేండి. అదర్వైజ్ అట్లాంటి సడన్గా ఏం జరగకపోతే 11,700 బ్రేక్ చేసి పైకి వెళ్ళటానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎందుకంటే బుల్ స్ట్రాంగ్గా ఉన్నారని ఆ అజంప్షన్, అంతగా ఇంకేం లేదు. బట్ ఇట్ మూవ్స్ ఇన్ ఏ నేరో రేంజ్. ఇది అండి ఈరోజు థియరీ. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడదో నాకు బాగా తెలుసు, వాళ్ళకి తెలుసు. అయితే ఇన్వెస్టర్స్ చక్కగా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్, వాళ్ళు హాయిగా ప్రశాంతంగా ఉండండి, ఏమీ కాదు. ఎందుకంటే ఈ మార్కెట్ దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ గుడ్ థింగ్. చాలా వరకు లాసుల్లో ఉన్నవి రికవర్ అవ్వటానికి, ఎందుకంటే కొంచెం ప్రొలాంగ్గా అవుతుంది, లాసుల్లో ఉన్నవి రికవర్ అవ్వటానికి, కొన్ని రెడ్లోంచి గ్రీన్లోకి వచ్చి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల కూడా ఆల్మోస్ట్ ఏప్రిల్ నెల కూడాను మీరు జాగ్రత్తగా చక్కగా ఎంజాయ్ చేసే టైం ఇది. ఏవో మిరాకిల్స్ ఏవో జరిగి ఏదో భయోత్పాదాలు అయిపోయి ఏదో గౌక్కుని పడిపోతుంది, అమ్మో PE 29కి వచ్చింది, ఇంకెక్కడ అవుతుంది అంటే అట్లా కాదు, ఇమ్మీడియట్గా ఏం కాదు, మెల్లిమెల్లిగా కరెక్షన్ ఎలాగో రావాలి. అయితే మార్కెట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయటువంటి అర్థం తెలుసండి మీకు. మార్కెట్ నిన్నటి వీడియో చూడండి, ఎవరైతే చూడలేదో మళ్ళీ రిపీట్ చేయను, నిన్నటి వీడియో చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మార్కెట్లో రిజల్ట్స్ బాగున్నాయనుకోండి, కొంచెం బెటర్ దాన్ ప్రీవియస్ క్వార్టర్ అనుకోండి, ఓవరాల్గా ఈ PE ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది, 26కి 27కి వచ్చేస్తుంది ఈ ధరల దగ్గర. అది రహస్యం. ఆ ఎక్స్పెక్టేషన్ తోటి మార్కెట్ ముందుకు వెళ్తున్నది. అలా కానప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కరెక్షన్ వస్తుంది, కొంచెం గట్టి కరెక్షన్ వస్తుంది. గట్టి కరెక్షన్ అంటే 5%కి దాటి రావచ్చు. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్, ఇవన్నీ ఈవెంట్స్ ఉన్నాయి. ఈలోగా ఎటు డిసైడ్ చేసుకోలేక మోస్ట్ ప్రాబబుల్ ఏంటంటే మరీ తగ్గదో మరీ పెరగదో. ఈ వారం మాత్రం చాలా నేరోగా ఉంది, కమింగ్ వీక్. ఇది చెప్పేది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేస్తున్నాండి. డెరివేటివ్ స్కోర్స్ గురించి అప్లై చేసిన వారిలో, ఆసక్తి చూపించిన వారిలో ఖచ్చితంగా కొంతమందిని ఎంపిక చేయటం, అంటే సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, చూడండి. రేపు ఎల్లుండి కల్లా వాళ్ళకి అడ్వైస్ వస్తుంది, దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వచ్చు. మరి కొంతమందిని డిసప్పాయింట్ చేయవలసి వచ్చింది, ఓకే, దట్ ఈజ్ ఓకే. ఎన్నిసార్లు చెప్తాను ఆ విషయం, చెప్పాను కదా. తర్వాత ఏంటంటే విత్ ఇన్ ఏ వీక్ మనం ఈ కోర్సుని ముందుకు తీసుకెళ్తాము, కమెంట్స్ చేస్తాము. అయితే ఇది ఫ్రీ ఫర్ ఆల్ లాగా కొంతమంది దీన్ని మిస్యూజ్ చేయటం జరిగింది. ఇట్లా కొంతమంది ప్రీవియస్ కోర్సులని మిస్యూజ్ చేయటం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈసారి కొంచెం ప్రికాషన్స్ తోటి
మిస్యూజ్ అవ్వకుండా, అంటే డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా లభ్యం కావటం పద్ధతి కాదు. డబ్బులు కట్టిన వాళ్ళకి ఖచ్చితంగా దొరకాలి, డబ్బులు కట్టిన వాళ్ళకి ఈజీగా అందుబాటులో ఉండకూడదు. అది ఒక రకంగా ఏంటంటే అది అన్యాయం చేసినట్లు అవుతుంది. డబ్బులు కట్టిన వాళ్ళకి అన్యాయం చేసినట్లు అవుతుంది. అందువల్ల ఏంటంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకుని చేస్తున్నాము. వీఆర్ మేకింగ్ సమ్ అరేంజ్మెంట్స్ టు టేక్ ప్రికాషన్స్ టు ప్రివెంట్ మిస్యూజ్. అంతేకాదు ఇవి తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారు, ఫార్వర్డ్ చేసేసుకుని అమ్మేసుకుని వాళ్ళ డబ్బులు వేయించేసుకుంటున్నారు. అంత ఆ స్థాయికి దిగజారిపోయారు. ఉంటారు కదా, ఈ ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారులేండి పాపం, మనం ఎందుకులేండి విమర్శించడం. కానీ అందువల్ల ఏంటంటే కొంచెం జాప్యం, ఇది కొంచెం సెలక్షన్లో కూడా ఇది అందరికీ కాదు కాబట్టి టైం తీసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే డెరివేటివ్స్లు చేసి నష్టపోయి ఉన్నారో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టడం లేదండి. డెరివేటివ్స్ చేసి నష్టపోయిన వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుతున్నది. తర్వాత గ్రూపుల వాళ్ళకి కూడా ఇవ్వాలి. బట్ గ్రూపుల వారికి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్ చూసి మాత్రం ఇవ్వటం. ఎందుకంటే అట్లాగా స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కోసం కాదు ఇది. సో ఇట్లా ఏంటంటే కొంచెం ఒక వారానికల్లా, కమింగ్ వీక్ కల్లా మనం విల్ బీ ఆన్ ద వీల్స్, విల్ బీ మూవింగ్ అహెడ్. చాలామంది ఎంతో ఆతృతతోటి, యాంగ్జైటీతోటి ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. జస్ట్ వీఆర్ మూవింగ్ అహెడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ కోఆపరేషన్. సో ఎవరికైతే మేము ఓకే చేయలేదో దయచేసి అపార్థం చేసుకోకండి. నెక్స్ట్ టైం బెటర్ లక్ చూద్దాం. ఓకే అండి. సో వీఆర్ ఆన్ ది వే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్స్ వన్స్ అగైన్.